what is mole fraction? It is the ratio of number of moles of one component to the total number of moles of all the components in the solution. It is a ratio. Deniki ratio, number of moles of one component to the total number of moles of all the components in the given solution. Then that is called as mole fraction. Okay, for example, ఒక solution లో n1 moles of solute ఉండి n2 moles of solvent ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ x1 అంటే జనరల్ గా మనం మోల్ ఫ్రాక్షన్ అనే దాన్ని x తో సూచిస్తాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ x1 అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ x2 ఏ రకంగా రిప్రజెంట్ చేస్తామో చూడండి. x1 ఈజ్ ఈక్వల్ టు n1 బై n1 ప్లస్ n2, అలాగే x2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది n2 బై n1 ప్లస్ n2 అవుతుంది. సో x1 అండ్ x2 ఏంటి ఇక్కడ? x1 ఈజ్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్, whereas x2 is mole fraction of solvent అనుకున్నాం అనుకోండి. n1 n2 ఏమని చెప్పన్నాను? n1 is number of moles of solute and n2 is number of moles of solvent. సో ఇప్పుడు దేనికి మధ్య ఇక్కడ రేషియో తీస్తున్నాం? రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ అంటే మేబీ సొల్యూట్ ఆర్ సాల్వెంట్, ఈ రెండాట్లో ఏదైనా కావచ్చు, టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ తీసుకుందాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఏమో x1 అనుకున్నాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు n1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, అంటే n1 ప్లస్ n2 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ అనమాట. అలాగే x2 తీసుకోవాలనుకోండి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ కానీ కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ solvent. x2 is equal to n2 by n1 plus n2 ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అంటే దీన్ని ముందు ఐడియా పెట్టుకోండి. దీని కంటిన్యూషన్ ఏమొస్తుందంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఎలాగొస్తాయి అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ విల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే w బై m విల్ గివ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ వరకు స్టడీ చేయండి. ఒకవేళ ఏమన్నా 5 మార్క్స్ క్వశ్చన్ వాట్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ అన్నారు అనుకోండి, ఇక్కడ ఏదైతే స్లైడ్ మీద మీకు కనిపిస్తుందో దీన్ని అక్కడ రిప్రొడ్యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 1 mole ఆఫ్ ఆల్కహాల్ అండ్ 4 moles ఆఫ్ వాటర్, ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఎంత అవుతుంది? 1/5 అవుతుంది అండ్ దట్ ఆఫ్ వాటర్ ఈజ్ 4/5. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ద సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ విల్ బి ఈక్వల్ టు 1 అండి. అది ఎప్పుడు కూడా 1 దాటదు, ఎందుకంటే అది రేషియో కాబట్టి. సో అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఎన్ని ఉన్నా సరే టోటల్ ఎంత ఉండాలి? అది 1కి ఈక్వల్ ఉండాలి. 1 దాటడానికి అవకాశం ఉండదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మోల్ ఫ్రాక్షన్. వాట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్ ఒకసారి ఇప్పుడు రివైజ్ చేయండి. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఇన్ ద గివెన్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ మోల్ ఫ్రాక్షన్. యాజ్ ఇట్ ఈస్ గా మీరు అక్కడ డెఫినేషన్ ని రిప్రొడ్యూస్ చేస్తారు. ఆ రిప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫార్ములా కూడా రాబడతారు. చక్కగా మీకు మంచి ఆన్సర్ అవుతుంది. సో మోల్ ఫ్రాక్షన్ మీద మీకు ఐడియా వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మోల్ ఫ్రాక్షన్ అయిన తర్వాత ఈ చాప్టర్లో కోర్ ఏరియా ఏముంది అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్. ద ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్స్ which depends only upon the number of solute particles is called as colligative property. ఇంకా దేని మీద కూడా ఆధారపడకుండా సో కేవలం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటే అటువంటి ప్రాపర్టీని ఏమని పిలుస్తామండి? కాలిగేటివ్ ప్రాపర్టీ అని పిలుస్తాం అనమాట. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అంటే సొల్యూట్ పార్టికల్స్ గా మనం ఇక్కడ భావించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవచ్చు. ద ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్స్ which depends only upon the number of solute particles are called as colligative properties. మిగతా విషయాలు దానికి అనవసరం. దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ ప్రాపర్టీ ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. అది మీకు ఇంకా ముందుకెళ్తే క్లారిటీ వస్తుంది. దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ వేర్ ద సొల్యూట్ ఈజ్ ఏ నాన్ ఎలక్ట్రోలైట్. కంపల్సరీ కండిషన్ ఏంటంటే ద సొల్యూట్ మస్ట్ బి ఏ నాన్ ఎలక్ట్రోలైట్, అంటే అది డివైడ్ అవడం కానీ అసోసియేట్ అవడం కానీ జరగకూడదు. ఈచ్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు ఎనీ అదర్ అండ్ thus if one property is measured the other can be easily calculated. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అంటే కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది దేని మీద డిపెండ్ అయింది?
ఓన్లీ ఆన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. కాబట్టి ఈ ప్రాపర్టీస్, కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో 4 ఉంటాయి. ఆ 4 వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ 4 వాటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఒకదాని కానీ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే రిమైనింగ్ ఆటోమేటిక్గా దాని నుంచి వాల్యూస్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో అది ఆ పారా యొక్క అర్థము. ఓకే, the study of colligative properties is useful for calculating molecular weight of solutes. మనకి సొల్యూట్స్ అన్నిటి యొక్క మాలిక్యులర్ వెయిట్ తెలియకపోవచ్చు. If we doesn't know the molecular weight of a solute, by using this colligative property we can easily arrive at the molecular weight of a solute. సో ఇక్కడ కొన్ని ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని మనం చాలా ఈజీగా కాలిగేటివ్ ప్రాపర్టీ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఒక అన్నోన్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మేజర్ థీమ్ అది, దాన్ని గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే టు డిటర్మైన్ ఆర్ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ సొల్యూట్. ఓకే, సో అలాగని అనుకుంటే మొదటి నుంచి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను, దెర్ ఆర్ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పి. ద 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్: నెంబర్ 1, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. నోట్ చేసుకోండి మీరు కానీ నోట్స్ లో రాసుకుంటూ ఉంటే. ఫస్ట్ వన్ ఈజ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ద సెకండ్ వన్ ఈజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ అంటే పెరుగుదల. థర్డ్ వన్ ఈజ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ లో తరుగుదల, తగ్గుతుంది అనమాట ఇక్కడ. అలాగే నాలుగోది ఏంటి అంటే ఆస్మాటిక్ ప్రెషర్. దీస్ ఆర్ ద 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ which depend on the number of solute particles only. So what are the 4 colligative properties? Lowering of vapor pressure, elevation in boiling point, depression in freezing point and osmotic pressure. సో మొత్తం డైల్యూట్ సొల్యూషన్స్ చాప్టర్ అంతా ఈ 4 వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వీటి గురించి మనం స్టడీ చేయడం, అలాగే ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్స్ అవి ఉంటాయి, వాటిని వర్కౌట్ చేయడం, ఈ చాప్టర్ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయడము. సో ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దాం. రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను మీరు. ఫస్ట్ వన్ ఈజ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వేపర్ ప్రెషర్? వేపర్ ప్రెషర్ అంటే తెలుసు మనకి. వాట్ ఈజ్ వేపర్ ప్రెషర్? When a liquid or a volatile solid is placed in a closed vessel, the pressure due to the released vapors will reach a maximum value depending upon the nature of the substance and temperature. This pressure exerted by the vapor when it is in equilibrium with its liquid at a given temperature is called vapor pressure. Okay, the pressure exerted by the vapor of the liquid when it is in equilibrium with its liquid at a given temperature is called vapor pressure. Definition పరంగా అలాగా మనం స్టడీ చేయాలి. ఇదేంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. When a non-volatile solute is dissolved in solvent, అంటే ప్యూర్ సాల్వెంట్ కాకుండా ఏదైనా నాన్ వాలటైల్. వాలటైల్ అంటే ఏంటి? ఈజీగా వేపర్ గా మారేటటువంటి సబ్స్టెన్స్ నేమో వాలటైల్ అంటాం. సో వేపర్ గా మారేటటువంటి స్వభావం లేని దాన్నేమో నాన్ వాలటైల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. Okay, when a non-volatile solute is dissolved in solvent, the vapor pressure of the liquid gets lowered, decrease అవుతుందంట vapor pressure. నేను ఇవన్నీ చెప్తాను మీకు. This is because of the presence of a few molecules of the non-volatile solute on the surface, with the result a fraction of the surface of the solvent is blocked to evaporation. The difference between the vapor pressure of the pure solvent and vapor pressure of the solution is known as lowering of vapor pressure. Vapor pressure of pure solvent ఏమో P0 అనుకుని, అలాగే vapor pressure of the solution ఏమో మనం P అనుకున్నాం అనుకోండి, P0 minus P is equal to lowering of vapor pressure అవుతుంది. ఓకే, సో ఇందులో ఏమన్నా కొంచెం క్లారిటీ లేదనుకోండి, మీరేం వరి అవ్వద్దు, కంగారు పడద్దు. నెక్స్ట్ మీకు స్లైడ్లో ఆ క్లారిటీ వస్తుంది. ఈ స్లైడ్ని కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయండి. ఈ ఫస్ట్ ఇది ఈ కంటైనర్లో మనం ప్యూర్ సాల్వెంట్ని తీసుకున్నాం. ఏదైనా కావచ్చు, మీరు ఏదర్ తీసుకోవచ్చు, పెట్రోల్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ప్యూర్ సాల్వెంట్ మనం తీసుకున్నాం. ఇందులో ఏమాత్రం సొల్యూట్ లేదు. ప్యూర్ సాల్వెంట్ తీసుకున్న తర్వాత ఇట్ మస్ట్ బి కెప్ట్ ఇన్ ఏ క్లోజ్డ్ వెసల్. దీన్ని ఎలా ఉంచాలి? మూత వేయవలసినటువంటి అవసరం ఉంది.
మూత వేసినటువంటి పాత్రలో మాత్రమే మనం ప్యూర్ సాల్వెంట్ ని తీసుకుంటాము. ఈ తీసుకున్నటువంటి సాల్వెంట్ ఎటువంటిది? ఇట్ ఈస్ ఎ వాలటైల్ సాల్వెంట్. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. వాలటైల్ సాల్వెంట్ అంటే ఈజీగా వేపర్ స్టేట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ డయాగ్రామ్ ని అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళి అక్కడ థియరీ ఏముందో స్టడీ చేస్తే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఇది ప్యూర్ సాల్వెంట్. ప్యూర్ సాల్వెంట్ లో ఇది సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. ఈ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఈ మాలిక్యూల్స్, లిక్విడ్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే అవి వేపర్ ఫేజ్ లోకి కన్వర్ట్ అవుతూ ఉంటాయి. పైన ఉన్నాయి చూడండి, పైన ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందులోంచే వచ్చాయి అన్నమాట. వేపర్ స్టేట్ లోకి వెళ్తాయి. ఆ వేపర్ స్టేట్ లోకి వెళ్ళడాన్ని మనం ఎవాపరేషన్ అని చెప్పి పిలుస్తాము. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఇంటూ వేపర్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. ఓకే, అలాగే వేపర్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ మాలిక్యూల్స్ కొంత టైం తర్వాత మళ్ళీ లిక్విడ్ స్టేట్ లో కూడా కన్వర్ట్ అవడం జరుగుతుంది. అండ్ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్. ఎవాపరేషన్, కండెన్సేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటి? లిక్విడ్ స్టేట్ లో ఉన్న మాలిక్యూల్స్ ఎందులోకి వెళ్తున్నాయి? వేపర్ స్టేట్ లోకి వెళ్తున్నాయి. దెన్ వాట్ ఈస్ కండెన్సేషన్? వేపర్ స్టేట్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ మళ్ళీ లిక్విడ్ స్టేట్ లోకి వస్తున్నాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాసెస్. At one stage, what happens is the number of molecules converting from liquid state to vapor state is equal to the number of molecules getting converted back from vapor state to liquid state will be equal. ఇందులోంచి ఇందులోకి ఎన్ని వెళ్తున్నాయో అందులోంచి మళ్ళీ ఇందులోకి వచ్చేవి కూడా ఈక్వల్ అయిపోతుంది. అండ్ దట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్విలిబ్రియం సిస్టమ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిస్టమ్ ఈజ్ ఎట్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు ఈక్విలిబ్రియం సిస్టమ్ లో ఉన్నప్పుడు, లేదా ఈ సిస్టమ్ మొత్తం ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉన్నప్పుడు ఇదేంటిది? గ్యాస్ మాలిక్యూల్స్. గ్యాస్ మాలిక్యూల్స్ విల్ హ్యావ్ సమ్ ఎఫెక్ట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దిస్ లిక్విడ్. ఓకే, ఈ లిక్విడ్ మీద కొంచెం ప్రెషర్ ని కలగజేస్తుంది అట్ ఏ గివెన్ టెంపరేచర్. అది కండిషన్ అప్లైడ్ అనుకోండి. టెంపరేచర్ మారితే మళ్ళీ ఈ వాల్యూస్ కొంచెం మారుతూ ఉంటాయి. కాన్స్టెంట్ టెంపరేచర్ మనం మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ ఈ వేపర్ ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద కలగజేసేటటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో దట్ ప్రెషర్ ఈస్ కాల్డ్ యాజ్ వేపర్ ప్రెషర్. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ వెరీ క్లియర్లీ నౌ. ఓకే, ఎవాపరేషన్ గురించి మాట్లాడాను, తర్వాత కండెన్సేషన్ గురించి మాట్లాడాను. ఎక్కడ ఏదో ఒక స్టేట్ దగ్గర ఏమవుద్ది? ఎవాపరేషన్ విల్ బి ఈక్వల్ టు కండెన్సేషన్. అండ్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర అంటే evaporation and condensation rendu equal అయినప్పుడు the pressure exerted by this vapor on the surface of this liquid is called as vapor pressure at a given temperature. ఓకే నండి, సో అంతవరకు క్లియర్ గా ఉంది. ఒకవేళ ఏమన్నా ఇంకా మీరు క్లారిటీ కావాలి అనిపిస్తే, ఏదైనా డౌట్ఫుల్ గా అనిపించింది అనుకోండి, నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మళ్ళీ మనం ఇంకొకసారి మళ్ళీ కలిసినప్పుడు దీన్ని ఇంకోసారి క్లారిటీగా ఇంకా ఏమన్నా, అంటే క్లారిటీగా నేను చెప్పాను అనుకుంటున్నాను, మీకు డౌట్ఫుల్ గా ఏమన్నా అనిపిస్తే నాకు ఆ పాయింట్ ని వాట్సాప్ చేయండి. సో ఈ పాయింట్ విన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ స్లైడ్ కి మీరు వెళ్ళండి. వెళ్ళి ఇప్పుడు కాదు, క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే నేను వీడియో అప్లోడ్ చేస్తాను కదా, దాంట్లో చూసి మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి. ఓకే, ఇప్పుడు సొల్యూషన్కి రండి. సొల్యూషన్కి వస్తే ఈ సర్ఫేస్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇవన్నీ బ్లూ కలర్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ప్యూర్ సాల్వెంట్ యొక్క మాలిక్యూల్స్. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నినేమో సొల్యూట్ పార్టికల్స్. దే ఆర్ నాన్ వాలటైల్, అంటే అవి వేపర్ స్టేట్ లోకి కన్వర్ట్ అవ్వవు. వీటిని కానీ డయాగ్రామాటిక్ గా మీరు అర్థం చేసుకోవడానికి కానీ దీన్ని ట్రై చేస్తే సర్ఫేస్ ఏరియా తగ్గిపోయింది చూడండి. సర్ఫేస్ ఏరియా ఎందుకు తగ్గింది అంటే some of the area is occupied by solute particles at the surface. మీకు ఎప్పుడైతే సర్ఫేస్ తగ్గిందో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్ స్టేట్, అంటే ఎవాపరేట్ అయ్యేటటువంటి మాలిక్యూల్స్ నెంబర్ తగ్గిపోతుంది. ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఆర్ గెటింగ్ ఎవాపరేటెడ్ ఈజ్ డిక్రీజ్డ్. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 చూపించాం, కానీ ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ కూడా ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ ఎ సొల్యూషన్. ఇదేమో సాల్వెంట్, ఇదేమో సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏమైంది, ఇక్కడ నాన్ వాలటైల్ సొల్యూట్ కూడా వచ్చి ఇక్కడ పైన సర్ఫేస్ ను ఆక్యుపై చేయడం వలన ఈ వాలటైల్ స్టేట్ లోకి వెళ్ళేటటువంటి, అంటే వేపర్ స్టేట్ లోకి వెళ్ళేటటువంటి మాలిక్యూల్స్ యొక్క నెంబర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీకు వేపర్ స్టేట్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ నెంబర్ డిక్రీజ్ అయిందో, మరి
ఇది ఈ సర్ఫేస్ మీద కలగజేసేటటువంటి ప్రెషర్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో ద ప్రెషర్ which is exerted by these vapor molecules on the surface decreases, and that decrease in vapor pressure due to presence of the solute particles at the surface is called as lowering of vapor pressure. అంటే ఇక్కడ ఇవి ఉన్నటువంటి అంటే ప్యూర్ సాల్వెంట్ కలగజేసినటువంటి వేపర్ ప్రెషర్ నేమో P0 అనుకుని, ఇక్కడ సొల్యూషన్ వల్ల వచ్చేటటువంటి వేపర్ ప్రెషర్ నేమో P అనుకున్నాం అనుకోండి, దెన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఏమవుతుంది అంటే PO మైనస్ P అవుతుంది. ఓకే, ఇంకా డయాగ్రామేటిక్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి ఈ డయాగ్రామ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇందాకలాగే ఇదేమో సాల్వెంట్ అలోన్ అని చెప్పి అన్నాం. అంటే ఇందులో ఏముంది, we have enclosed into this round bottom flask only pure solvent, ఇంకేమీ లేదు. సో ప్యూర్ సాల్వెంట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ లిక్విడ్ పార్టికల్స్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్. కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఏమవుతుందో దీన్ని మెజర్ చేయడానికి ఇక్కడ ఉపయోగించాం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రెషర్ ఉంది అని చెప్పి ఇక్కడ డయాగ్రామాటిక్ గా చెప్పడం జరుగుతుంది. సో ఆ రకంగా డయాగ్రామాటిక్ గా చెప్తుంటే ఏమైంది, ఎంత ప్రెషర్ ఉందో దృష్టి పెట్టుకోండి. ఇదేమో సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ అంటే సొల్యూషన్. సో ఇన్ ద సెకండ్ రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ వాట్ ఈస్ దేర్, ఇన్ దిస్ యూ హ్యావ్ సొల్యూట్ యాజ్ వెల్ యాజ్ సాల్వెంట్, whereas the solute is non volatile. కాబట్టి ఈ సర్ఫేస్ ఏరియా నుంచి వేపర్ స్టేట్ లో కన్వర్ట్ అయ్యేటటువంటి మాలిక్యూల్స్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. when the number of molecules getting converted into vapor state decreases, what happens, the pressure exerted by those liquid vapor molecules on the liquid surface decreases. కాబట్టి ఇక్కడ వేపర్ ప్రెషర్ పరిస్థితి ఏమవుతుందో ఇక్కడ చూడండి. ఈ బల్బులో కానీ చూసినట్టయితే కంపారిటివ్ గా ఇక్కడేమో వేపర్ ప్రెషర్ ఎంత ఉంటే ఇక్కడ వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది చూడండి. ఓకే, దెర్ ఈస్ ఏ డ్రాస్టిక్ డిక్రీజ్ ఇన్ ద వేపర్ ప్రెషర్. సో ఈ డిక్రీజ్ ఇన్ ద వేపర్ ప్రెషర్ నే మనం ఏమని పిలుస్తాం, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. అండ్ దిస్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని ఈ స్లైడ్స్ ని చూడండి, చూస్తే మీకు మంచి ఐడియా వస్తుంది. ఫిజికల్ కెమిస్ట్రీ మీద మంచి గ్రిప్ వస్తుంది. రాబోయే రోజుల్లో కెమిస్ట్రీ అనేది ఇంట్రెస్ట్ రావడం, అలాగే ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవడానికి అవకాశం వస్తుంది. ఈజీగా అర్థం చేసుకుంటారు కాన్సెప్ట్స్ ని ఇలా డయాగ్రామేటిక్ గా కానీ ప్రాక్టీస్ చేసినట్టయితే. ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను మీరు క్లాస్ ని. ఓకే, సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అది. వాట్ ఈస్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, PO minus P is called as lowering of vapor pressure. PO is vapor pressure of pure solvent, whereas P is vapor pressure of solution. Okay, దాని నుంచి మనం రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనే కాన్సెప్ట్ తీసుకుందాం. ద రేషియో ఆఫ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ టు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంతే. సో మ్యాథమెటికల్ గా RLVP అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు PO minus P by PO, ఏదో P0 అనండి, మీకు ఎలాగా ఈజీగా మీరు అలవాటు పడుంటే ఆ రకంగా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. PO minus P by PO is called as relative lowering of vapor pressure. ఓకే, ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బేస్ చేసుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ లా ఒకటి ఉంటుంది. దట్ లా ఈస్ కాల్డ్ యాజ్ రౌల్స్ లా. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ రౌల్స్ లా మీన్స్, relative lowering of vapor pressure is equal to the mole fraction of the solute. Just అలా గుర్తుపెట్టేసుకోండి అంతే. RLVP is equal to mole fraction of the solute. That is the statement of Raoult's law. Okay, so what is Raoult's law? ఇప్పుడు స్టేట్మెంట్ ప్రకారంగా చూద్దాం. Raoult gave an empirical relation. Okay, ఈ empirical relation ఎలా ఉంది అంటే vapor pressure and the concentration of the solute in solution. This can be stated as the relative lowering of vapor pressure of a dilute solution is equal to the mole fraction of the solute present in the solution. So appudu mathematical ga em avutundi, RLVP is relative lowering of vapor pressure. మరి relative lowering of vapor pressure ని ఇందాక ఫార్ములా రూపంలో తీసుకొచ్చాం కదా, P0 minus P by P0, that is relative lowering of vapor pressure. ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ దేనికి ఈక్వల్ గా ఉంటుందంట, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఆల్రెడీ స్టార్టింగ్ స్లైడ్ లో మీరు మోల్ ఫ్రాక్షన్ గురించి నేర్చుకున్నారు. వాట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్? మోల్ ఫ్రాక్షన్ ఈస్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్
one component to the total number of moles of all the components is called as mole fraction అని చెప్పి నేర్చుకున్నాం. ఓన్లీ సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అంటే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ ఆర్ సబ్స్టెన్సెస్ ఇన్ ద సొల్యూషన్ అవుతుంది. సో మ్యాథమెటికల్లీ ఇక PO మైనస్ P బై PO ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్, లేదా దాన్నే మనం PO మైనస్ P బై PO ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N, where small n and capital N are the number of moles of solute and solvent. ఓకే, రౌల్స్ లా అనేది వెరీ 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 మీరు ఎన్నిసార్లు రాసుకుంటారో మీరు అన్నిసార్లు ఇంపార్టెంట్ అని చెప్పి రాసుకోండి. కంపల్సరీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం గ్యారంటీగా క్వశ్చన్ పేపర్లో ఉండేటటువంటి క్వశ్చన్ రౌల్స్ లా ఇదే రాస్తారు మీరు స్టేట్మెంట్, ఎందుకంటే మీరేం రాయాల్సిన అవసరం లేదు. సో దేనికి రిలేషన్ చెప్తుంది, ఇట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ కి మధ్య రిలేషన్ చెప్పేదాన్ని రౌల్స్ లా అని చెప్పి అంటాం. ద స్టేట్మెంట్ ఈస్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ డైల్యూట్ సొల్యూషన్ ఈస్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ ద సొల్యూషన్. ఓకే, అఫ్ కోర్స్ ఒకవేళ అడుగుతారు జనరల్ గా వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ రౌల్స్ లా అని చెప్పి, అడగకపోయినా మీరైతే రాసేయండి. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ రౌల్స్ లా. This law is applicable to very dilute solutions only. Concentrated solutions ki idi vartinchadu. This law is applicable to very dilute solutions only. Another point, it applies to solutions containing non-volatile solute only. ఇందాక చెప్పాను మీకు, volatile solute గాని తీసుకున్నట్టయితే అప్పుడు ఈ సిద్ధాంతాలు ఏవి కూడా పని చేయవు. సొల్యూట్ ఎప్పుడు కూడా నాన్ వాలటైల్ సొల్యూట్ అయి తీరాలి. It applies to solutions containing non-volatile solute only. This law cannot be applied to solutions which associate or dissociate. అంటే it should be a non-electrolyte. అది కూడా చెప్పాను మీకు, it should be a non-electrolyte. ఎలక్ట్రోలైట్ గానే అయిందనుకోండి, it dissociates to give cations and anions. అలా క్యాటియాన్లుగా యానియాన్లుగా డిసోసియేట్ అవడం కానీ లేకపోతే అసోసియేట్ అయ్యేటటువంటి పరిస్థితి కానీ ఉందనుకోండి, then Raoult's law is not applicable for that type of study. ఓకే, సో మీరు కంపల్సరీ ఈ రౌల్స్ కానీ బాగా ప్రాక్టీస్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ